ప్రపంచంలోనే మన భారతదేశంలో ఒక 70% పసుపు పంట వేస్తే దానిలో 30% పసుపు పంట మన తెలంగాణ రాష్ట్రంలో పండిస్తారు. ఈ తెలంగాణలోనే మన ఉత్తర తెలంగాణ జిల్లాలో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోనే ఎక్కువ పంట సాగు చేయబడుతుంది. తరతరాలుగా ఈ పంట వారవత్తంగా వస్తున్నప్పటి నుంచి ధర వచ్చినా రాకున్నా ఏ సంవత్సరంకు ఆ సంవత్సరం వస్తాయేమనుకోండి పంట వేస్తున్నారు తప్ప కానీ ఆ పంటను మాత్రం వదులుకోలేని పరిస్థితి ఉంది. ఈ పంట విషయంలో అనేక సార్లు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి రైతులను తీసుకుపోవడము, తమిళనాడు తీసుకుపోవడము, ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తున్న తప్ప కానీ ఈ పసుపు పంట విషయంలో రైతులను ఆదుకోవడం కోసము ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ఈ కేంద్రానికి పసుపు బోర్డు కావాలని చెప్పేసి అనేక రాష్ట్రాలతో లెటర్ ఇప్పిస్తామని చెప్పేసి కవిత గారు మాట్లాడిన సందర్భం ఉంది. మిగిలిన రాష్ట్రాలు ఇప్పించే ముందు మీరు మీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు కేంద్రానికి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి లేక ఎందుకు చేయాలని చెప్పేసి నేను ఈ సభ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు స్పైసెస్ పార్క్ వేసిన లేదా మన రామ్దేవ్ బాబాను తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టించిన రైతులకు మాత్రం మద్దతు ధర వస్తలేదు, రాదు కూడా. కేవలం పసుపు బోర్డు ద్వారానే రైతులకు మద్దతు ధర వస్తుంది. ఈ రోజు ఈ పంట వచ్చినప్పటి నుండి కూడా ఈ జిల్లా కలెక్టర్ ఈనాం పేరు మీద అంటే ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పేరు మీద ఊరూరులో తిరిగి సభలు పెట్టిండ్రు. కానీ వాస్తవానికి మార్కెట్లో చూస్తే ఈనాం పరిస్థితి అసలు బాగాలేదు. ఎందుకంటే ఈనాంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఎక్కడ ప్రాంతం వారైనా కానీ వ్యాపారస్తులు ఈ ఈనాం పద్ధతి ద్వారా కొనడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కొనాలనుకున్నప్పుడు ఇక్కడ నిజామాబాద్ మార్కెట్ లో షాంపూస్ పెట్టాలి. ఆ షాంపూస్ పెట్టడానికి కావాల్సినటువంటి పరికరాలు ఇప్పటి వరకు మార్కెట్ లో లేవు. అవి లేకుండా ఈనాం పద్ధతి ద్వారా ఎట్లా ఉంటారు? కేవలం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులే కుప్పల దగ్గరికి కొనే బదులు ఈ కుప్పలను చెక్ చేసుకొని కంప్యూటర్లోనే ఆ బాధ యొక్క ధరను నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఈనాం పరిస్థితి బాగాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా మరో రెండో వాణిజ్య పంట అయినటువంటి ఎర్రజొన్న 2008లో ఒక వ్యాపారి ఎర్రజొన్న రైతులను నట్టేట ముంచినప్పుడు అన్ని పార్టీలతో సహా కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి కూడా మనోళ్ళు ఉద్యమంలో పాల్గొంటే అప్పుడు 40 కోట్లు దాదాపు 40 కోట్లు గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతులను ఆదుకునేటువంటి సందర్భం ఉంది. కానీ మిగిలిన 11 కోట్లు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చి మేము ఎర్రజొన్న రైతులకు డబ్బులు ఇచ్చామని చెప్పేసి 2 అసెంబ్లీలలో 2 బడ్జెట్ సమావేశాలలో ఎక్కడ పడితే అక్కడ చెప్పుకున్నారు. మరి నేను ఈ సభ సందర్భంగా ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాను. మీరు 9 కోట్లు ఇచ్చి ఎర్రజొన్న జీవన్ రెడ్డిగా మార్చుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఎర్రజొన్న గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికే 2016 గడిచిన సంవత్సరంలో దాదాపు 10 కోట్ల వరకు కూడా ఎర్రజొన్న బకాయిలు వ్యాపారస్తుల నుంచి రైతులకు రావాల్సింది ఉంది. కనీసం ఈ విషయంలో మాట్లాడట్లేదు. కాబట్టి నేను ఈ సభ నుంచి ఒకటే సవాల్ విసురుతున్నాను. మీరు అధికారంలో రాకముందు ఎర్రజొన్న విషయంలో ఏ రకంగా అయితే ఉద్యమాలు పాల్గొన్నారో మరి కుర్చీ ఎక్కిన తర్వాత ఎందుకు మాట్లాడతారని చెప్పేసి నేను ఈ సభ నుంచి ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ సభ నుంచి ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాను. ఇప్పటికైనా కానీ ఎర్రజొన్నను పసుపును ఒక మద్దతు ధర వేసి గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సహకార సంఘంలో ఉన్నటువంటి ఎల్టీ లోన్లలో 6% రిబేట్ వచ్చేదాన్ని కూడా ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రైతుకి ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన జనాలంతా కూడా ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు